సార్ శంకరయ్య గారు అల్లుడు వాయించమన్నట్టండి. దాన్ని మార్చి వేరేది వాయిస్తే చంపేస్తామన్నట్టండి. మాంగారు మన పెళ్ళాలు డబ్బు సరిగ్గా అడగలేకపోయారు. మగాళం కదా, మనం అడిగేద్దామా? అడిగేద్దాం. మనం మాట్లాడుకునేది ఎప్పుడు? ఏంటి మనం మాట్లాడుకునేది? వంటగరిట పెంట చాటాను అవతల పెద్దవాళ్ళు వస్తున్నారు. మీరు ఇలా మాట్లాడితే డబ్బు పేరుతో నా కాళ్ళ కట్టం పడకండి. ఇదేంటి నువ్వు కూడా తంగిడి స్టేజ్ లో తమ్ముడన్నే వాళ్ళందరికీ ఆదర్శం, స్టార్టింగ్ పాయింట్. ఏమండి అల్లుళ్ళకి బట్టలు అల్లుళ్ళకి బట్టలు పెట్టడం ఆచారం, తీసుకోండి. రండమ్మా, పెళ్లి పనులు చూద్దరు గాని. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక ఆ వచ్చే వాళ్ళే శంకరయ్య అల్లుళ్ళు. ఏయ్ సార్, వాళ్ళని వెనక సీట్లో పంపించు. అలాగే సార్. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువా? పెళ్లి కొడుకు మాకు వేలు వేడమని బామ్మరిది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బత్తలైపోతుంది. ఏట్రా సీటు ఖాళీ చేసేది? బొట్లో బాటలు వద్దు తమ్ముడు, ఇది మ్యారేజ్. అమ్మో, వంటశాలలో పోపు మారిపోతుంది. ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడటం లేదు. 4 బయట చాపి ఎవరు కూడా చూసుకోవడం సరిపోతుంది. అయ్యా, నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుకలు పెట్టి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి, వీళ్ళంతా వెళ్ళి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ అనుకుంటారు. ఊరండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వెళ్ళే పని చూద్దాం పదండి. ఏమండి, భోజనాలకు వెళ్దాం. ఏమండి, తిండి. అరే కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలక్కడి గుమ్మప్పో కిరమప్పో జింగి కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే. కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలక్కడి గుమ్మప్పో కిరమప్పో జింగి జారి. ఏంటయ్యా, మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. టేబుల్ ఖాళీ అయిపోయింది, పదండి. వారి విందు ఓహో మనకే ముందు. నువ్వు కూడా తమ్ముడనే పద. ఎరా మాట తేడా వస్తుంది, ఉగ్గు కానీ మింగేసావా? ఉగ్గు కాదు, మగ్గేసా. భోజనం ముందు మన నోటికి మగ్గైపోతే నోటికి పుట్టెక్కదు. ఏ లేడీస్, మీరు కూడా పద. సారీ. లేవండి.